ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ వర్షాలు. ఓవైపు వాగులు పొంగి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారితే మరోవైపు జలాశయాల్లో పెరుగుతున్న వరద నీరు పంట పొలాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వర్షాల కారణంగా ఇప్పటికే చాలా వరకు నష్టం వాటిల్లగా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు వాన, మరోవైపు వరద, రెండింటి నడుమ ఏలూరు జిల్లా అతలాకుతలమవుతోంది. గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లాలో 99 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేలేరుపాడులో 269 మిల్లీమీటర్లు, బుట్టాయిగూడెంలో 269.8 మిల్లీమీటర్లు, కుక్కునూరులో 178.8, జంగారెడ్డిగూడెంలో 168, జీలుగుమల్లిలో 141.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 87.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 133 మిల్లీమీటర్ల వర్షం పడింది. పశ్చిమ ఏజెన్సీలో ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండవాగులు ఉగ్రరూపం దాల్చాయి. రహదారులను ముంచెత్తడంతో రాకపోకలు స్తంభించాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వీధులు జలమయమయ్యాయి. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షంతో కొవ్వాడ, జల్లేరు, తమ్మిలేరు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ప్రధానంగా ఎర్ర కాలువ ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు భారీగా ఎర్ర కాలువ జలాశయానికి చేరుతోంది. దీంతో 4 గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు కూడా నిండుకునులు తెరపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనం చూస్తే కనుక విజువల్లో మనం ఉన్నటువంటి ఇక్కడ జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం వద్ద ఉన్నటువంటి ఎర్రకాలువ జలాశయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక గంటకి కూడా వరద ఉధృతి పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో 4 గేట్లు కూడా ద్వారా కూడా నీటిని అధికార యంత్రాంగం కూడా విడుదల చేశారు. ఉరకలెత్తు కూడా చూస్తే కనుక ఎర్రకాలువ చూస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా కిందకి దిగువకు నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పూర్తి స్థాయి నీటి మొత్తం చూసుకుంటే కనుక 83.05 మీటర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నీటి మట్టం ఉండగా ప్రస్తుతానికి నీటి మట్టం చూస్తే 82.90 మీటర్లు ఉంది. ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇన్ఫ్లో చూస్తే కనుక 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కూడా పైనుంచి కూడా వస్తుంది. ప్రాజెక్టుకి సంబంధించినటువంటి చూస్తే 4 గేట్లు కూడా ఎత్తి 17,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు అధికార యంత్రాంగం విడుదల చేస్తున్నారు. దీని ద్వారా ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే కొంగువారిగూడెంకి సంబంధించినటువంటి ఈ జలాశయం ఎర్రకాలువ జలాశయం అవుతుందో దీని నుంచి చూస్తే కనుక నల్లజర్ల, నిడదవోలు, తాడేపల్లిగూడెం మండలాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చూస్తే కనుక ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి తోడు ఎగువ కురుస్తున్నటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కువగా కురుస్తుండటంతో ప్రజలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభిస్తే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి జలాశయాలకు సంబంధించి ప్రధానంగా చూస్తుండగా పూర్తి స్థాయిలో కూడా నిండు కుండలను తలపిస్తున్నట్టు పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం కూడా దిగువన ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులకు సంబంధించి వేటకు వెళ్ళొద్దని చెప్పని ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో రైతాంగం సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. వాతావరణ శాఖ కూడా మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తుంది. చూస్తే కనుక ప్రజలకు సంబంధించి కూడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా పూర్తిగా అధికార యంత్రాంగం మొత్తం చర్యలు చేపడుతుంది. మరేపు జిల్లా కలెక్టర్ కానీ ఉన్నటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎస్పీ కానీ క్షేత్రస్థాయిలో ఎప్పుడప్పుడు పర్యటిస్తూ కూడా ఇటువంటి ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.